హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఆకుకూరలలో రారాజు గోంగూర. ఈ గోంగూరని ఎన్నో విధాలుగా వండుకోవచ్చు. అలాగే ఈరోజు నేను కోడిగుడ్డు గోంగూర కర్రీ చేశానన్నమాట. అది ఎలా చేశానో చూద్దామా? ముందుగా గోంగూరని ఉడికించి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసి అది కూడా బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్న గోంగూర ఉంది కదా, అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, కొద్దిగా ధనియాల పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం గోంగూరని ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా వేసేయాలన్నమాట. వేసి బాగా కలుపుకొని ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని మంది ఫ్రై చేసుకొని వేసుకుంటారు. నేనైతే అలాగే వేస్తాను. ఇలా గంటలు పెట్టుకొని వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటాయి. గోంగూరలో ఆ గుడ్డు ఉడికి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఆ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే అంతే, ఎంతో రుచికరమైన గోంగూర ఎగ్ కర్రీ